హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చెప్తానండి. చూపిస్తా. మిరియాలతో అండి, స్పెషల్లీ మిరియాలతో నాటుకోడి కర్రీ చూసేద్దాము. మరి ఇది 1 kg ఉంటుందండి చికెన్. తగినంత ఆయిల్ వేసుకొని 1 ఆనియన్, 5 పచ్చిమిర్చి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పాయా టేస్ట్ వస్తుందండి ఈ నాటుకోడి కర్రీ. మిరియాలతో చేస్తున్నాం కదా, పాయా టేస్ట్ వస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా. జలుబు అయినప్పుడైనా, ఎప్పుడైనా నోరు టేస్ట్ లేనప్పుడు, అన్నం తినాలనిపించకపోయినప్పుడు ఇలా చేసుకొని తినండి. ట్రై చేయండి. ఇలా చేసి ఒక బగారాకు 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క అండి. ఇది మాత్రం దినుసులుగా వేసుకోవాలండి, మసాలా పౌడర్ కాదు. ఇది పోపులోనే వేసుకోవాలి, తాలింపులోనే వేయాలి. ఆ మిరియాల ఫ్లేవర్ చాలా మంచిగా చికెన్కి పడుతుంది అన్నమాట. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై చేసుకొని తగినంత పసుపు అండి, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మీకు తగినట్టుగా, మీరు స్పైసీగా తింటారా, నార్మల్గా తింటారా, మీకు తగ్గట్టు కారం వేసుకోండి. కారం కూడా తగినంత కారం వేసుకోవాలి. నేను చెప్పే ఐటమ్స్ అన్ని తాలింపులోనే. ఈజీ ప్రాసెస్ అండి. ఈజీ ప్రాసెస్లో నాటుకోడి కర్రీ ఇలా చేసుకోండి ఒకసారి. మిరియాలతో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న నాటుకోడి పీసులు చికెన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేయాలండి, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే అంతా చికెన్ ముక్కకు పట్టేస్తుంది. చివరిలో మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూసి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టిన నాటుకోడి పీసెస్ వేసుకోవాలి. 1 kg ఉంటుందండి చికెన్. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా మంచిగా ఈ ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా కలుపుకొని ఇంకొక 15 మినిట్స్ మూత పెట్టి పెట్టేయాలండి. అసలు టచ్ చేయకూడదు, అప్పుడప్పుడు మధ్యలో కలపాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ 15 మినిట్స్ అలా ఉంచేయాలండి. మూత పెట్టేద్దాం మరి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా ఇంకింది, ఆయిల్ పైకి వచ్చింది. ఇదైతే నార్మల్గా ఉడకదండి, అస్సలు ఉడకదు. ఎందుకంటే నాటుకోడి కదా, స్ట్రాంగ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది అన్నమాట పీస్. కుక్కర్లో అయినా వేయాలి, లేకపోతే చాలా టైం పట్టిద్ది, 30-40 మినిట్స్ పడుతుంది. కాబట్టి నేనైతే కుక్కర్లో వేయలేదు కాబట్టి వాటర్ వేస్తున్నా, లీటర్ వాటర్ వేస్తున్నా. ముక్కలు మునిగేంత వరకు మీరు చూసి వేసుకోండి వాటర్. ఎంతవరకు అయితే సరిపోతుంది క్వాంటిటీ బట్టి మీరు. నేనైతే అందాజతో వేస్తున్నా అండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇంకో 15 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. అది మీడియంలో పెట్టి ఒకసారి ఫస్ట్ టైం 5 మినిట్స్ ఫుల్గా పెట్టాలి, స్టవ్ పెద్ద మంట మీద పెట్టాలి. తర్వాత నార్మల్గా పెట్టి ఉడికించాలండి. ఆల్మోస్ట్ అయినట్టే కర్రీ. ఇప్పుడు గరం మసాలా, ధనియా, లవంగం అన్నీ చేసి మిక్సీ పెట్టుకున్న పౌడర్ 1 స్పూన్ యాడ్ చేయాలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేసా. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇంకా కర్రీ అయినట్టే. కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా అని మళ్ళీ కొంచెం పైన కొత్తిమీర వేసి
సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి. ఇంకంతే, నాటుకోడి కర్రీ రెడీ అండి. ఇది వైట్ రైస్‌లోకైనా, బగారా రైస్‌లోకైనా చాలా బావుంటది. షోర్వా అంటాం గదా! ఇది ఫ్రై ఇగురు గాకుండా సూప్‌లాగా వండాను. నాటుకోడి సూప్ అన్నమాట. నాటుకోడి కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. మిరియాలతో నాటుకోడి కర్రీ అన్నమాట. చాలా బావుంటదండి. జలుబు అయినప్పుడైనా, ఎప్పుడైనా ఏం తినాలనిపించకపోయినా ఒకసారి ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటది. మంచిగా అన్నం తినాలనిపిస్తది. బాయ్ అండి మరి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.